మనం ప్రస్తుతం యూజీసీ ఎన్టీఏ నెట్ కోసం అనువాదం, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచన అన్న అంశంలో భాగంగా మన ప్రస్తుతం పత్రికలు అన్న అంశం గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా మనం కొన్ని పత్రికల గురించి, అంటే ఆంధ్రపత్రిక గురించి, అలాగే కృష్ణా పత్రిక గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మీజాన్ పత్రిక గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో విశ్లేషణ చేస్తున్నాం. చూడండి, మీజాన్ పత్రిక నుంచి ఏదైనా అంటే ఏ పోటీ పరీక్షల్లో ఎటువంటి స్థాయి బిట్లు వచ్చే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇది మీజాన్ పత్రిక అనేది అంటే ఏ నగరం ప్రధాన కేంద్రంగా నడిచేది? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి మీజాన్ పత్రిక ప్రధాన కేంద్రంగా, అంటే హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా చేసుకుని మీజాన్ పత్రిక నడిచేది. ఇది దీని కాలం 1944 నుంచి 1948. 1944 నుంచి 1948 ఈ 4 సంవత్సరాల కాలంలో మీజాన్ పత్రిక హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. తర్వాత ఇది మీజాన్ అన్నది ఎటువంటి పత్రిక? దినపత్రిక. అయితే ఈ మీజాన్ పత్రిక 3 భాషల్లో వచ్చేది. 1 ఉర్దూ భాష, 2 ఆంగ్లము, 3 తెలుగు. అంటే నిజాం నవాబుల పరిపాలన కాలంలో నిజాం ప్రాంతంలో ఉర్దూ అధికార భాషగా చలామణి అయ్యేది. అలాగే అటువంటి ఉర్దూ భాషలోన మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 ప్రాంతాల ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి తెలుగులో వచ్చేది. అలాగే బ్రిటిష్ వారి పరిపాలన కాలం ఆ సమయంలో ఆంగ్లంలో, అంటే బ్రిటిష్ వారు అప్పటికి భారతదేశంలో పరిపాలనలో ఉన్నందువల్ల ఇంగ్లీష్లో కూడా ఈ నిజాం పత్రిక వచ్చేది. ఈ విధంగా 3 భాషల్లో నిజాం దినపత్రిక ఈ మీజాన్ దినపత్రిక వచ్చేది. ఇక్కడ చూడండి, ఉర్దూ పత్రిక రజాకారులకి మద్దతుగా నిలిచింది. నిజాం అంటే మీజాన్ ఉర్దూ పత్రిక అనేది నిజాం నవాబు యొక్క స్వతంత్ర సైనిక దళం అయినటువంటి రజాకారులకు మద్దతుగా నిలిచినటువంటి పత్రిక. బిట్ రావచ్చు. రజాకారులకు మద్దతుగా నిలిచినటువంటి పత్రిక క్రింది వాటిలో ఏది? మీజాన్ ఉర్దూ పత్రిక. దీని సంపాదకులు ఎవరు? మీజాన్ యొక్క ఉర్దూ పత్రికకి సంపాదకులు ఎవరు అని బిట్టు వస్తే హబీబుల్లా ఔజ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. హబీబుల్లా ఔజ్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మీజాన్ ఆంగ్ల పత్రిక గురించి మనం పరిశీలన చేస్తే మీజాన్ ఆంగ్ల పత్రిక అనేది ఫ్యూడల్ వ్యవస్థకు, నిజాం రాచరిక వ్యవస్థకు మద్దతుగా నిలిచినటువంటి పత్రిక. ఈ మీజాన్ ఆంగ్ల దినపత్రిక యొక్క సంపాదకులు ఎవరు అని బిట్టు వస్తే మీర్జా అబీద్ అలీ బేగ్. మీర్జా అబీద్ అలీ బేగ్. దాని తర్వాత ఇక్కడ చూడండి, నిజాం తెలుగు దినపత్రిక. నిజాం తెలుగు దినపత్రిక. ఈ 2 గుర్తుండకపోయినా అంత ప్రాబ్లం లేదు, అంతే, అంత ఇంపార్టెంట్ కాదు. ఇది మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అంశంని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిజాం అంటే మీజాన్ తెలుగు దినపత్రికకు సంపాదకులు ఎవరు అనే బిట్ అనేది రావచ్చు. మీజాన్ తెలుగు దినపత్రికకు సంపాదకులు ఎవరు అని వస్తే జవాబు మనం అడవి బాపిరాజు
అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అడవి బాపిరాజు గారు మీజాన్ దినపత్రికకు సంపాదకులుగా ఉండేవారు. ఇది చూడండి, మీజాన్ అన్నది దినపత్రిక, మీజాన్ అన్నది మాసపత్రిక, పక్షపత్రిక, వారపత్రిక, దినపత్రిక లేదా వార్షిక పత్రిక అని మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇది దినపత్రిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మీజాన్ దినపత్రిక ఏ కేంద్రంగా వెలువడేది అని బిట్టు వస్తే హైదరాబాద్ కేంద్రంగా వెలువడేది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మీజాన్ దినపత్రిక కాలం ఏది అని బిట్టు వస్తే 1944 నుంచి 48 అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత మీజాన్ ఉర్దూ దినపత్రికకు సంపాదకులు ఎవరు అని బిట్టు వస్తే హబీబుల్లా ఔజ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మీజాన్ ఆంగ్ల దినపత్రికకు సంపాదకులు ఎవరు అని బిట్టు వస్తే మీర్జా అబీద్ అలీ బేగ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మీజాన్ తెలుగు దినపత్రికకి సంపాదకులు ఎవరు అని వస్తే అడవి బాపిరాజు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈయన అడవి బాపిరాజు గారు జర్నలిస్టులలో ముట్నూరు కృష్ణారావు గారికి శిష్యులు. కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణారావు గారు ఉన్నారు కదండి, ఆయనకి ఈయన శిష్యులు, అడవి బాపిరాజు గారు శిష్యులు. అయితే మీజాన్ దినపత్రిక వ్యవస్థాపకులు ఎవరు? మీజాన్ దినపత్రిక వ్యవస్థాపకులు ఎవరు? బొంబాయికి చెందినటువంటి గులాం మహమ్మద్ కలకత్తావాలా ఈయన యజమాని. మీజాన్ అనేటటువంటి పదము ఏ భాషకు చెందినటువంటి పదం అని బిట్ అనేది రావచ్చు. ఇది అరబ్బీ పదం. మీజాన్ అన్నది అరబ్బీ పదం. మీజాన్ అంటే అర్థం ఏమిటి? మీజాన్ అను అరబ్బీ పదానికి అర్థం ఏమిటి? తరాజు లేదా త్రాసు. మీజాన్ దినపత్రికకి ఉపసంపాదకులు ఎవరు? ఉపసంపాదకులు అవసరం ఉందా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఉపసంపాదకులు 5 ఉన్నారు. ప్రధానంగా రాంభట్ల కృష్ణమూర్తి, బొమ్మకంటి సుబ్బారావు, తిరుమల రామచంద్ర, శ్రీనివాస చక్రవర్తి, పిసి కామరాజు. ఈ 5 పేర్లను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాంభట్ల కృష్ణమూర్తి గారు ఈ మీజాన్ దినపత్రికలో ఒక శీర్షికని నిర్వహించేవారు. బిట్టెల రావచ్చు. మీజాన్ దినపత్రికలో రాంభట్ల కృష్ణమూర్తి గారు నిర్వహించిన శీర్షిక ఏది అని బిట్టు వస్తే మిర్చి మసాలా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా మిర్చి మసాలా అనేటటువంటి ఈ శీర్షికని మీజాన్ దినపత్రికలో ఎవరు నిర్వహించేవారు అని బిట్టు వస్తే రాంభట్ల కృష్ణమూర్తి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక చూడండి, మీజాన్ తెలుగు దినపత్రికలో టైం బాంబులు అనేటటువంటి శీర్షికని ఎవరు నిర్వహించేవారు అని బిట్టు వస్తే బొమ్మకంటి సుబ్బారావు గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా బొమ్మకంటి సుబ్బారావు గారు మీజాన్ తెలుగు దినపత్రికలు నిర్వహించిన శీర్షిక ఏది అని బిట్టు వస్తే టైం బాంబులు. తర్వాత తిరుమల రామచంద్ర గారు మీజాన్ దినపత్రికలో నిర్వహించిన శీర్షిక ఏది అని బిట్టు వస్తే నుడి నానుడి. లేదా తిరుమల రామచంద్ర గారు నుడి నానుడి అనేటటువంటి శీర్షికను ఏ పత్రికలో నిర్వహించేవారు అని బిట్టు వస్తే మీజాన్ పత్రిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే శ్రీనివాస చక్రవర్తి గారు మీజాన్ పత్రికలో నిర్వహించిన శీర్షిక ఏది అని బిట్టు వస్తే నర్తనశాల. పిసి కామరాజు గారు మీజాన్ పత్రికలో నిర్వహించినటువంటి శీర్షిక కలంపోటు. వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులు వీటిని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైతే డిఎస్సి కోసం, జేఎల్స్ కోసం, డిఎల్స్ కోసం లేదా గురుకుల టీచర్స్ కోసం
ఇటువంటి వాటి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులు వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఇక ప్రత్యేకంగా సినిమాల కోసం ఒక శీర్షికను ప్రారంభించిన మొదటి తెలంగాణ పత్రిక ఏది అని బిట్టు వస్తే మీజాన్ పత్రిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 1946వ సంవత్సరము జూలై 25వ తేదీన దొడ్డి కొమరయ్య గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సంచికను మీజాన్ పత్రిక వెలువరించింది. దాని తర్వాత తెలంగాణ సాయుధ పోరాటాలు అంటే నిజాం నవాబుకి రజాకారులకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటాలు అనేవి జరిగాయి. వీటి గురించి మనం ముందు తెలుసుకుంటాం. ఇప్పుడు పత్రికల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సాయుధ పోరాటం గురించి ఇప్పుడు మనం విశ్లేషణ చేయట్లేదు. ఈ అంశం గురించి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ విశ్లేషణ చేద్దాం. అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాట క్రమంని కథలుగా మలిచినటువంటి పత్రిక మీజాన్ తెలుగు పత్రిక. ఈ మీజాన్ తెలుగు పత్రికలో మరి ఇటువంటి తెలంగాణ సాయుధ పోరాట క్రమంని కథలుగా వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆవుల పిచ్చయ్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆవుల పిచ్చయ్య గారు తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాలని కథలుగా ఈ మీజాన్ తెలుగు పత్రికలో వెలువరించేవారు. దాని తర్వాత ఏంటంటే ఇక ఈ చూడండి, ఈ మీజాన్ పత్రిక లోగో క్రింద స్వాతంత్ర్యము, సమత్వము, సౌభ్రాతృత్వము అనేటటువంటి ఒక క్యాప్షన్ అనేది ఉండేది. ఇది ఫ్రెంచి విప్లవం యొక్క ఆశయాలని ప్రతిఫలిస్తుంది. తర్వాత అడవి బాపిరాజు గారు ఈ మీజాన్ తెలుగు పత్రికకు సంపాదకులు కదా, ఈయన కొన్ని నవలల్ని కూడా ఈ మీజాన్ పత్రిక ద్వారా వెలువరించారు. ఆ వెలువరించినటువంటి నవలలు 1 హిమబిందు, 2 గోన గన్నారెడ్డి, 3 తుఫాను, 4 కోనంగి, 5 అడవి శాంతిస్త్రీ. హిమబిందు, గోన గన్నారెడ్డి, తుఫాను, కోనంగి, అడవి శాంతస్త్రీ ఇవి అడవి బాపిరాజు గారి యొక్క నవలలు. ఇక్కడ బిట్టు మీకు ఇలా రావచ్చు, అడవి శాంతస్త్రీ అనున్నది ఏ ప్రక్రియకి చెందుతుంది అంటే నవల. ఇది నవల. అడవి శాంతస్త్రీ అనేది కథ, కావ్యము, లేదా నవల, నాటకము, ఇలా నాటిక ఇలా ఇవ్వచ్చు. అడవి శాంతస్త్రీ అనేది నవల. ఇవన్నీ కూడా నవలలే కాబట్టి. అలాగే హిమబిందు అన్నది ఏ ప్రక్రియకి చెందుతుంది అంటే నవల. ఈ విధంగా హిమబిందు నవల, గోన గన్నారెడ్డి నవల, తుఫాను నవల, కోనంగి నవల, అడవి శాంతశ్రీ నవల, ఈ నవలల్ని ఎవరు రచించారు? అడవి బాపిరాజు గారు. ఏ పత్రిక ద్వారా? మీజాన్ పత్రిక ద్వారా. ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి మీజాన్ పత్రికకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. చెప్పుకోవాలి అంటే ఇంకెంతైనా ఉంటుంది. మనకి పోటీ పరీక్షల దృష్ట్యా ఎంతవరకు మీజాన్ పత్రిక గురించి మనం తెలుసుకుని ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా ముందుకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మీజాన్ పత్రిక తర్వాత మనం గోల్కొండ పత్రిక గురించి తెలుసుకోబోతున్నాం. గోల్కొండ పత్రిక ఈ అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోల్కొండ పత్రిక అంటే గోల్కొండ పత్రిక అనగానే ఈ బోర్డు మీద ఉన్న అంశాలు మనకి గుర్తుండాలి. ఏమిటి? గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించారు? చూడండి, గోల్కొండ పత్రిక స్థాపన 1926 మే 10. 1926 మే 10, 1926. ముఖ్యంగా సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోండి. 1926, 1926 మే 10. గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించడం జరిగింది? గోల్కొండ పత్రికని ఎప్పుడు ప్రారంభించారండి? 1926 మే 10. గోల్కొండ పత్రికని ఎప్పుడు ప్రారంభించారు? 1926 మే 10. 1926 మే 10వ తేదీన గోల్కొండ పత్రికని ప్రారంభించడం జరిగింది. తర్వాత
ప్రధాన కేంద్రం హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గోల్కొండ పత్రిక ప్రారంభం అయ్యింది. దీన్ని ఎవరు ప్రారంభించారు? సురవరం ప్రతాపరెడ్డి గారు. గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు ఎవరండి? అందరూ తెలిసిన అంశమే, సురవరం ప్రతాపరెడ్డి గారు. అయితే గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు సురవరం ప్రతాపరెడ్డి గారు అన్న విషయం తెలుసు. మొదట ఇది పక్షపత్రికగా ప్రారంభమైందా, వారపత్రికగా ప్రారంభమైందా, లేదా దినపత్రికగా ప్రారంభమైందా, మాసపత్రికగా ప్రారంభమైందా, వార్షిక పత్రికగా ప్రారంభమైందా అన్న విషయాలని పరిశీలన చేస్తే ఇది గోల్కొండ పత్రిక అనేది అర్ధవార పత్రిక, వారపత్రిక కూడా కాదు, అర్ధవార పత్రికగా ప్రారంభమైంది. అర్ధవార పత్రికగా ప్రారంభం అయ్యింది. అర్ధవార పత్రిక అంటే వారంలో 2 రోజులు వచ్చేది. అది ప్రారంభంలో బుధవారము మరియు శనివారము వచ్చేది. ప్రారంభంలో బుధవారము మరియు శనివారం, ఈ విధంగా వారంలో 2 రోజులు మాత్రమే వచ్చేది. అది బుధవారము మరియు శనివారం. అందువల్ల దీన్ని అర్ధవార పత్రిక అని పేర్కొంటారు. అర్ధవార పత్రిక. అయితే 1926 నుంచి సోమవారం, బుధవారం ఈ వారానికి 2 రోజులు మాత్రమే వచ్చినటువంటి పత్రిక. తర్వాత 1933వ సంవత్సరము జూలై నుంచి సోమవారము, గురువారము వచ్చేది. సోమవారము మరియు గురువారం రోజుల్లో వచ్చేది. అంటే మధ్యలో మంగళవారము, బుధవారము తప్పించి మళ్ళీ గురువారం, సోమవారము, మంగళ బుధ గ్యాప్ ఇచ్చి మళ్ళీ గురువారము. అయితే 1937వ సంవత్సరంలో ఇది జాతీయ పత్రికగా తనను తాను ప్రకటించుకుంది. తనను తాను జాతీయ పత్రికగా ప్రకటించుకున్న ప్రముఖ తెలుగు దినపత్రిక లేదా తెలుగు పత్రిక క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే గోల్కొండ పత్రిక. ఇది 1947వ సంవత్సరంలో దినపత్రికగా ఆవిర్భావం చెందింది. చూసారా? గోల్కొండ పత్రిక యొక్క ప్రస్థానం చూడండి. గోల్కొండ పత్రిక యొక్క ప్రస్థానం ఇక్కడ 1926లో ప్రారంభం. 1926 1926 1926వ సంవత్సరంలో ప్రారంభించబడింది గోల్కొండ పత్రిక. 1926లో అర్ధవార పత్రికగా ప్రారంభమైంది. అంటే వారానికి 2 రోజులు మాత్రమే వచ్చేది. ఏ వారంలో వచ్చేది? మొదట బుధవారము మరియు శనివారము వచ్చేది. ఆదివారము, సోమవారము, మంగళవారం సెలవు, బుధవారం వచ్చేది. అలాగే గురువారం సెలవు, శుక్రవారం సెలవు, శనివారం వచ్చేది. తర్వాత అంటే 1926 నుంచి. తర్వాత ఇది 1933వ సంవత్సరం నుంచి 1933వ సంవత్సరం నుంచి ఇది సోమవారము మరియు గురువారాల్లో రావడం ప్రారంభమైంది. సోమవారము మరియు గురువారాల్లో రావడం ప్రారంభం అయ్యింది. 1937లో ఇది తనను తన జాతీయ పత్రికగా ప్రకటించుకుంది. 1947లో ఇది దినపత్రికగా రూపాంతరం చెందింది. తర్వాత 1966లో దీని నిర్వహణ ఆగిపోయింది. 1966 ఆగస్టు 22న దీని యొక్క నిర్వహణ ఆగిపోయింది. ఇది గోల్కొండ పత్రిక యొక్క ప్రస్థానం. దీన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రారంభించారు. గోల్కొండ పత్రిక ప్రారంభకులు సురవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక దినపత్రికగా ఎప్పుడు ప్రారంభమైంది బిట్టు వస్తే 1947. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరమే ఇది దినపత్రికగా మారింది. అంతకుముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం కంటే ముందు ఇది అర్ధవార పత్రికగా ఉండేది. తర్వాత దీని నిర్వహణ ఎప్పుడు ఆగిపోయింది? 1966లో ఆగిపోయింది. 1966వ సంవత్సరం దీని యొక్క నిర్వహణ ఆగిపోయింది. తర్వాత చూడండి, దీని యొక్క సంపాదకులు, గోల్కొండ పత్రిక యొక్క సంపాదకులు. ఈ పత్రిక సంపాదకులు ఎవరు?
అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు దీన్ని స్థాపించారు. కాగా సంపాదకులు కె బాలకృష్ణారెడ్డి, మరి సురవరం ప్రతాపరెడ్డి, నూకల నరోత్తమరెడ్డి, ఈ ముగ్గురు సంపాదకులు. గోల్కొండ పత్రికకి సంపాదకులు కె బాలకృష్ణారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, నూకల నరోత్తమరెడ్డి. గోల్కొండ పత్రికని ప్రచురణకర్తలు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి, కె బాలకృష్ణారెడ్డి, జి రామకృష్ణారెడ్డి, నూకల నరోత్తమరెడ్డి. తర్వాత గోల్కొండ పత్రిక ఏ లక్ష్యాలతో వచ్చింది? గోల్కొండ పత్రిక ఏ లక్ష్యాలతో వచ్చింది? తెలుగు భాషని ఉద్ధరించేందుకోసం, మరియు తెలుగు ప్రజల సర్వతోముఖ అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకోసం, తెలుగు భాష తెలుగు ప్రజల అభివృద్ధి, తెలుగు భాష తెలుగు ప్రజల అభివృద్ధి కోసం వచ్చినటువంటి పత్రిక గోల్కొండ పత్రిక. అయితే ఈ గోల్కొండ పత్రిక ద్వారా సాహిత్యాన్ని అందించినటువంటి, అలాగే వెలుగులోకి వచ్చినటువంటి ప్రముఖ సాహితీవేత్తలు 6 ఉన్నారు. ఈ 6 పేర్లని గుర్తుపెట్టుకోవాలి. కండవల్లి లక్ష్మీరంజనం అంటే గోల్కొండ పత్రికలో రచనలు చేసిన వారు ఎవరండి? గోల్కొండ పత్రికలో రచనలు చేసి గోల్కొండ పత్రిక ద్వారా సాహితీ ప్రపంచంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? కండవల్లి లక్ష్మీరంజనం, ఆదిరాజు వీరభద్రరావు, కాళోజీ నారాయణరావు, కవికొండల వెంకట్రావు, శేషాద్రి రమణ కవులు, దూపాటి సంపత్ కుమారాచార్య. వీరు తెలుగు సాహితీ లోకంలో గోల్కొండ పత్రిక ద్వారా వారి సేవల్ని అందించారు. తర్వాత చూడండి, గోల్కొండ పత్రిక మొదట గ్రాంధిక భాషలో వచ్చేది, తర్వాత వ్యవహారిక భాషలోకి మారింది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందులో ఎక్కువగా గోల్కొండ పత్రికలు ఎక్కువగా ఏ పదాలు కనిపించేవి అంటే ఉర్దూ పదాలు కనిపించేవి. షికాయతు, జనానా, ముజహబీ, అదాలతు, ఇటువంటి ఉర్దూ పదాలు అధికంగా కనిపించేవి. గోల్కొండ పత్రిక గురించి మరొకసారి చూడండి. గోల్కొండ పత్రిక అనగానే గోల్కొండ పత్రిక యొక్క ప్రస్థానం మనకి గుర్తుండాలి. గోల్కొండ పత్రిక యొక్క ప్రస్థానము, గోల్కొండ పత్రిక యొక్క వ్యవస్థాపకులు మనకు గుర్తుండాలి. దాని తర్వాత సంపాదకులు, గోల్కొండ పత్రిక యొక్క సంపాదకులు, గోల్కొండ పత్రిక యొక్క ప్రచురణకర్తలు, గోల్కొండ పత్రిక యొక్క లక్ష్యాలు, గోల్కొండ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి సాహితీవేత్తలు, గోల్కొండ పత్రిక యొక్క భాష, గ్రాంధిక భాష, తర్వాత వ్యవహారిక భాషలోకి మారింది. దాని తర్వాత ఇది ఎక్కువగా ఉర్దూ పదాలు ఈ పత్రికలో కనిపించేవి. ఈ అంశాలు గోల్కొండ పత్రిక అనగానే మనకి గుర్తుండాలి. సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి మనం తర్వాత విపులంగా ఆయన గురించి స్పెషల్ వీడియో చేద్దాం. ఇది గోల్కొండ పత్రిక యొక్క ఇన్ఫర్మేషన్, సమాచారం. గోల్కొండ పత్రిక చూడండి, దీని యొక్క ప్రస్థానం. గోల్కొండ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? 1926 మే 10. గోల్కొండ పత్రిక అనగానే మనకి చూడండి, గోల్కొండ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? 1926 మే 10. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు? సురవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు సురవరం ప్రతాపరెడ్డి. ఇది అర్ధవార పత్రిక ప్రారంభమైంది. బుధవారము శనివారాల్లో వచ్చేది. 1933 నుంచి సోమవారం గురువారాల్లో వచ్చేది. 1937లో ఇది జాతీయ పత్రికగా తనను తాను ప్రకటించుకుంది. 1947లో దినపత్రికగా ఆవిర్భవించింది. 1966లో ఇది నిర్వహణ ఆగిపోయింది. 1966 ఆగస్టు 22వ తేదీన నిర్వహణ ఆగిపోయింది. దీని యొక్క లక్ష్యాలు, గోల్కొండ పత్రిక యొక్క లక్ష్యాలు తెలుగు భాషోద్ధరణ, తెలుగు ప్రజల సర్వతోముఖ అభివృద్ధి. తర్వాత గోల్కొండ పత్రిక ద్వారా సాహిత్య ప్రపంచంలోకి వచ్చినటువంటి ప్రముఖ సాహితీవేత్తలు కండవల్లి లక్ష్మీరంజనం, ఆదిరాజు వీరభద్రరావు, కాళోజీ నారాయణరావు, కవికొండల వెంకట్రావు, శేషాద్రి రమణ కవులు, దూపాటి సంపత్ కుమారాచార్య. వీళ్ళు గోల్కొండ పత్రికలో వీరి యొక్క రచనల్ని అందించేవారు.
సుజాత మాసపత్రిక గురించి తెలుసుకుంటున్నామండి. సుజాత మాసపత్రిక గురించి తెలుసుకుంటే చూడండి, సుజాత మాసపత్రిక అనగానే మనకి గుర్తుకు రావాల్సిన అంశాలు. సుజాత అన్నది ఇది ఒక మాసపత్రిక, నెల వచ్చేటంటే నెలకు ఒకసారి వస్తుంది. ప్రతి నెలకి ఒకసారి వచ్చేటటువంటి పత్రికని మాసపత్రిక అంటారు. ఇది 1927 జనవరిలో ప్రారంభం అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి. 1900 అంటే యూజీసీ నెట్ వరకు ఇది గుర్తుపెట్టుకోవాలి. యూజీసీ నెట్, తెలంగాణ సెట్, ఇది హైదరాబాద్ కేంద్రంగా వచ్చినటువంటి పత్రిక కాబట్టి ముఖ్యంగా తెలంగాణ వారు అభ్యర్థులు ఈ అంశంని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 1927లో స్థాపన, హైదరాబాదు కేంద్రం. సంపాదకులు, దీని యొక్క ప్రధాన సంపాదకులు ఎవరు అంటే ఈ సుజాత మాసపత్రికని స్థాపించి దీని సంపాదకత్వం వహించిన వారు పసుమాల నృసింహ శర్మ. తర్వాత పసుమాల నృసింహ శర్మ గారు దీన్ని స్థాపించగా, తర్వాత కాలంలో మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, వీరు ఈ పత్రిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అది దాని తర్వాత ఆంధ్రుల ఆడబిడ్డగా తెలంగాణ మందు పుట్టినటువంటి పత్రిక సుజాత మాసపత్రిక. ఇలా మీకు బిట్ రావచ్చు. ఆంధ్రుల ఆడబిడ్డగా తెలంగాణ మందు పుట్టిన పత్రిక క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సుజాత మాసపత్రిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సుజాత మాసపత్రికకు ఎనలేని కృషి చేసిన వారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత దీని అంటే ప్రధాన సంపాదకులు మరియు వ్యవస్థాపకులు ఎవరు అంటే పసుమాల నృసింహ శర్మ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఇది నడిచింది. 1927లో దీన్ని స్థాపించడం జరిగింది. 1927 జనవరిలో ఇది ప్రారంభమైంది. తర్వాత 1950వ సంవత్సరం నుంచి 1950వ సంవత్సరం నుండి గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా సంపాదకత్వం వహించారు. పైడిమర్రి తర్వాత 1950 నుంచి గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా సంపాదకత్వం వహించారు. ఇవి ప్రధాన అంశాలు. అయితే సుజాత మాసపత్రికకి ఈ మాసపత్రికలో తమ వంతు రచనలు చేసినటువంటి ప్రముఖ సాహితీమూర్తులు ఎవరంటే చూడండి, సురవరం ప్రతాపరెడ్డి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, గుడిపాటి వెంకటాచలం, బూరుగుల రామకృష్ణారావు, శేషాద్రి రమణ కవులు, ఉమర్ ఆలీషా, మాడపాటి హనుమంతరావు, బొద్దిరాజు సోదరులు. వీరితో పాటు అంబటిపూడి వెంకటరత్నం, పొట్లపల్లి రామారావు, అనుమల సుబ్రహ్మణ్య శాస్త్రి, పల్లా దుర్గయ్య, దూపాటి వెంకటరమణ, ఆదిరాజు వీరభద్రరావు, గడియారం వెంకట శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, బిరుదురాజు రామరాజు, వేలూరి శివరామ శాస్త్రి, వానమామలై వరదాచార్యులు. ఈ విధంగా వీరితో పాటు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు, అంతేకాదు దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి రామానుజరావు గారు. దేవులపల్లి రామానుజరావు గారు అనగానే మనకి ఆంధ్ర సారస్వత పరిషత్తు గుర్తుకు రావాలి. అలాగే దాశరథి కృష్ణమాచార్యులు తెలిసిందే. పుట్టపర్తి నారాయణాచార్యులు, ఈయన శివతాండవం రచించడం జరిగింది. తర్వాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ, భారతదేశం మాతృభూమి అనే ప్రతిజ్ఞని ఈయన రచించారు. తర్వాత వానమాముల వరదాచార్యులు, వేలూరి వారు, బిరుదురాజు రామరాజు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, గడియారం వెంకట శాస్త్రి, ఈయన శివభారతం రచించారు. గడియారం వారు శివభారతంని రచించారు. ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రతో, ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్రతో గడియారం వారు శివభారతం రచించారు. ఇది ఆధునిక పంచ కావ్యాలలో ఇది ఒకటి. దాని తర్వాత ఆదిరాజు వీరభద్రరావు, ఈయన గోల్కొండ పట్టణం పాఠ్యభాగం రచించారు.
దోపాటి వెంకటరమణ, పల్లా దుర్గయ్య కదా, అనుమల సుబ్రహ్మణ్యం శాస్త్రి, పొట్లపల్లి రామారావు, అంబటిపూడి వెంకటరత్నం, వీళ్ళందరూ కూడా సుజాత మాసపత్రికలో వారి వారి రచనల్ని అందించి వారు సుజాత మాసపత్రిక ద్వారా ఎంతో సాహిత్య సేవని వీరు అందించడం జరిగింది. ఇది సుజాత మాసపత్రికకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి 1927లో స్థాపన, ఇది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ కేంద్రం. సంపాదకులు పసుమాల నృసింహ శర్మ. అలాగే దీని అభివృద్ధికి బాగా కృషి చేసిన వారు మాడపాటి హనుమంతరావు గారు, సురవన ప్రతాపరెడ్డి గారు. ఆంధ్రుల ఆడబిడ్డగా తెలంగాణ ముందు పుట్టిన పత్రిక. 1950 నుంచి గడియారం రామకృష్ణ శర్మ గారు సంపాదకత్వం వహించారు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు సుజాత మాసపత్రికకు సంబంధించి. మనం 5 పత్రికల గురించి చెప్పుకున్నాం. ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, మీజాన్ పత్రిక, గోల్కొండ పత్రిక, సుజాత పత్రిక గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 6వ పత్రిక భూమిక గురించి చెప్పుకుంటున్నాం. ఇది స్త్రీవాద సాహిత్య పత్రిక. భూమిక అన్నది ఏ విధమైనటువంటి పత్రిక అని బిట్టు వస్తే స్త్రీవాద సాహిత్య పత్రిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది 1993వ సంవత్సరం జనవరి నెలలో ప్రారంభించబడింది. 1993 జనవరిలో ప్రారంభమైంది. కొండవీటి సత్యవతి గారు దీన్ని ప్రారంభించారు. ఈ భూమిక అనేటటువంటి ఈ పత్రిక సంపాదకురాలు వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి. ఇది అంతర్జాల పత్రిక, అంటే ఇంటర్నెట్ పత్రిక అన్నమాట. కొండవీటి సత్యవతి గారు సంపాదకత్వం. ఏడు బిట్టు మీకు రావచ్చు. క్రింది వాటిలో కొండవీటి సత్యవతి గారి సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ఏది, లేదా వెలువడుతున్న అంతర్జాల పత్రిక ఏది అని బిట్టు వస్తే భూమిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత నెచ్చెలి ఇది అంతర్జాల వనితా మాసపత్రిక, అంటే అంతర్జాల వనితా మాసపత్రిక. ఇది కూడా చూడండి స్త్రీలకు సంబంధించినటువంటి పత్రిక. ఇంతకుముందు ఉన్నటువంటి సుజాత కూడా స్త్రీలకు సంబంధించిన పత్రిక. ఇది నెచ్చెలి కూడా స్త్రీలకు సంబంధించినటువంటి పత్రిక. సంపాదకురాలు డాక్టర్ కె గీత గారు. సంపాదకురాలు డాక్టర్ కె గీత. అంతే, ఇక్కడ ఇంకా ఎక్కువ మనం వెళ్ళనవసరం లేదు. తర్వాత ఇక్కడ 8వది గృహలక్ష్మి మాసపత్రిక. ఇది కూడా స్త్రీలకు సంబంధించినటువంటి పత్రిక. 5వ పేపర్ నుంచి ఇవన్నీ కూడా స్త్రీలకు సంబంధించినటువంటి పేపర్లు. కెఎన్ కేసరి గారు దీన్ని వ్యవస్థాపకులు. గృహలక్ష్మి అన్నది మాసపత్రిక అండి, నెలకు ఒకసారి వచ్చేటటువంటి పత్రిక. దీన్ని కెఎన్ కేసరి గారు స్థాపించారు. ఇది 1928వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కేంద్రం మద్రాసు కేంద్రం. స్త్రీల ఆరోగ్య సౌభాగ్య సచిత్ర మాసపత్రిక. బిట్ రావచ్చు. క్రింది వాటిలో స్త్రీల ఆరోగ్య సౌభాగ్య సచిత్ర మాసపత్రిక ఏదైనా బిట్ వస్తే మనం గృహలక్ష్మి మాసపత్రిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 1930వ సంవత్సరం నుంచి అంటే 1930వ సంవత్సరంలో కొంతకాలం గరిమెల్ల సత్యనారాయణ గారు దీనికి సంపాదకత్వం వహించారు. తర్వాత దీనిలోనే ఈ గృహలక్ష్మి మాసపత్రికలోనే కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారద లేఖలు ప్రచురితమయ్యాయి. దీన్ని కెఎన్ కేసరి గారు గృహలక్ష్మి స్వర్ణ కంకణము అనేటటువంటి ఒక పురస్కారాన్ని కూడా ఈయన ప్రవేశపెట్టారు. గృహలక్ష్మి పత్రికతో పాటు గృహలక్ష్మి అనేటటువంటి ఒక సన్మాన పురస్కారాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1934వ సంవత్సరంలో గృహలక్ష్మి స్వర్ణ కంకణంను ప్రవేశపెట్టారు. ఇది స్త్రీల కృషికి, అంటే సాహిత్యము, సంస్కృతి, వివిధ రంగాల్లో స్త్రీలు చేస్తున్నటువంటి కృషికి ప్రోత్సాహంగా ఈ గృహలక్ష్మి స్వర్ణ కంకణం అనేటటువంటి ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఇది 60 మంది స్త్రీలు ఇంతవరకు దీన్ని పొందడం జరిగింది. 1934వ సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యింది, గృహలక్ష్మి స్వర్ణ కంకణం. దాని తర్వాత 9వది చూడండి, 9వది చూడండి. ఇది రచన అనేది ఇంటింటి మాసపత్రిక. దీని క్యాప్షన్ రచన, దీని యొక్క క్యాప్షన్ ఇంటింటి మాసపత్రిక. కేంద్రం హైదరాబాద్. దీని కథలకు ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఉంటుంది.
దీని పత్రిక ప్రధాన సంపాదకులు ప్రారంభకులు వైవిఎస్ఆర్ తల్పశాయి గారు. ఇది ఉత్తమ సాహిత్యాన్ని అందించడమే దీని యొక్క ప్రధాన ఆశయం. చలం శ్రీశ్రీ కారా అంటే ఇది కాళీపట్నం రామారావు. కారా అంటే కాళీపట్నం రామారావు గారు. చలం గారు, శ్రీశ్రీ గారు, కారా గారు, ముల్లపూడి అంటే వీరికి సంబంధించినటువంటి రచనలని వాటిని ఒక శీర్షిక ద్వారా వీటిని ఏ పత్రిక రచన అనేటువంటి పత్రిక ప్రచురిస్తూ వస్తుంది. దీనిలో ప్రధానంగా సాహితీ వైద్యం, కథాపీఠం, అమెరికా కమ్మ కబుర్లు అనేటటువంటి శీర్షికలు ఈ రచన అనేటువంటి పత్రికలో ప్రధానమైనటువంటి శీర్షికలు ఇవి. అంటే ఇక్కడ భూమిక పత్రిక అయింది, నెచ్చెలి పత్రిక అయింది, గృహలక్ష్మి అయ్యింది, అలాగే దీంతోపాటు రచన అనేది అయ్యింది. ఇవి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి పత్రికలు. 10వది ఇంకా పదో పత్రిక సుజనరంజని. ఇది సిలికానాంధ్ర వారి మాసపత్రిక. క్రింది వాటిలో సిలికానాంధ్ర వారి మాసపత్రిక ఏదని బిట్టు వస్తే సిలికానాంధ్ర వారి మాసపత్రిక ఏదంటే సుజనరంజని అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సిలికానాంధ్ర వారి మాసపత్రిక ఏది అనే బిట్టు వస్తే సుజనరంజని అని గుర్తించాల్సి ఉంటుంది. సంపాదకులు తల్లా ప్రగడవారు మరియు తాటిపాముల మృత్యుంజయులు, వీరు ప్రధాన సంపాదకులు. ఇది 10 పత్రికల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. 11వ అంశము ప్రముఖ హేతువాద పత్రికలు ఏవి క్రింది వాటిలో అని బిట్టు రావచ్చు. 1 స్వేచ్ఛాలోచన మరియు హేతువాది. స్వేచ్ఛాలోచన మరియు హేతువాది ఈ 2 హేతువాద పత్రికలు. తర్వాత 12వ బిట్టు ప్రముఖ పిల్లల పత్రికలు ఏవి? పిల్లల పత్రికలు 1 బాల, 2 చందమామ, 3 బాలమిత్ర, 4 బొమ్మరిల్లు, 5 బాలభారతి, 6 బొజ్జాయి, 7 చెకుముకి. ఈ 7 చాలా ఫేమస్ ప్రముఖమైనటువంటి పిల్లల పత్రికలు ఇవి. అంటే క్రింది వాటిలో పిల్లల పత్రికలు ఏవి అని బిట్టు రావచ్చు. అందులో 4 ఆప్షన్లలో 2 లేదా 3 లేదా 4 లేదా 1 పిల్లల పత్రికలు ఇచ్చి మిగిలినవి పిల్లల పత్రికలు కానివి ఇవ్వచ్చు. వాటిలో పిల్లల పత్రికల్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 7 పిల్లల పత్రికలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే అందులో మొదటిది బాల అనేటటువంటి పిల్లల పత్రిక చూస్తే దీన్ని 1940వ సంవత్సరంలో 1940లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? రేడియో అన్నయ్యగా చాలా ఫేమస్ అయినటువంటి పేరు పొందినటువంటి జ్ఞాపతి రాఘవరావు గారు దీన్ని ప్రారంభించారు. జ్ఞాపతి రాఘవ అంటే ఇక్కడ చూడండి బిట్టు ఎలా రావచ్చు. క్రింది వారిలో రేడియో అన్నయ్యగా ప్రఖ్యాతి పొందినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు అనే బిట్టు రావచ్చు. క్రింది వారిలో ఎవరిని రేడియో అన్నయ్య అని అంటారు అని బిట్టు రావచ్చు. జ్ఞాపతి రాఘవరావు గారిని రేడియో అన్నయ్య అని అంటారు. జ్ఞాపతి రాఘవరావు గారిని రేడియో అన్నయ్య అని అంటారు. ఇది బాల అనే పత్రిక. బాల అన్నది పిల్లల మాసపత్రిక 1940లో ప్రారంభమైంది. రేడియో అన్నయ్యగా పిలువబడే జ్ఞాపతి రాఘవ్ గారు దీన్ని ప్రారంభించారు. దట్స్ ఆల్. నెక్స్ట్ 2వ మాసపత్రిక చందమామ. పిల్లల మాసపత్రిక చందమామ. ఇది పిల్లల మాసపత్రిక. ఇది 1940లో ప్రారంభమైంది. 1947లో ప్రారంభమైంది జూలై నెలలో. నెలకలే 1947 సంవత్సరం గుర్తుంటే సరిపోతుంది. కేంద్రం మద్రాసు కేంద్రంగా ప్రారంభమైంది. ప్రారంభంలో తెలుగు, తమిళం 2 భాషల్లో మాత్రమే ఇది వచ్చేది. ప్రారంభంలో చందమామ 2 భాషల్లో మాత్రమే వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం 13 భారతీయ భాషల్లో నడుస్తుంది. మొత్తం 13 భారతీయ భాషల్లో చందమామ పత్రిక అనేది ప్రస్తుతం నడుస్తుంది. అందులో 13 భారతీయ భాషల్లో ప్రస్తుతం చందమామ వెలువడమే కాకుండా అమెరికా పైన ఉన్నటువంటి కెనడా, తర్వాత సింగపూర్, ఈ 3 దేశాల్లో విరివిగా సర్క్యులేషన్లో ఉన్నటువంటి పిల్లల మాసపత్రిక చందమామ.
ఈ చందమామ పిల్లల పత్రికని ఎవరు స్థాపించారు? వ్యవస్థాపకులు ఎవరు? నాగిరెడ్డి చక్రపాణి. నాగిరెడ్డి చక్రపాణి గారు. నాగిరెడ్డి చక్రపాణి వీరు ప్రముఖ విజయ అనేటటువంటి సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభకులు నాగిరెడ్డి చక్రపాణి. తర్వాత 6000 సర్క్యులేషన్స్తో ఇది ప్రారంభం అయ్యింది. నేడు 2 లక్షల సర్క్యులేషన్స్ నడుస్తున్నాయి. 2 లక్షల సర్క్యులేషన్స్తో చందమామ చాలా పెద్ద పిల్లల మాసపత్రికగా ప్రసిద్ధికి ఎక్కింది. 1952 సంవత్సరం నుంచి 1980 సంవత్సరం వరకు కొడవటిగంటి కుటుంబరావు గారు సంపాదకత్వం వహించారు. బిట్ రావచ్చు. కొడవటిగంటి కుటుంబరావు గారు చందమామ పత్రికకి ఎప్పుడు సంపాదకత్వం వహించారు అని బిట్టు వస్తే 1952 నుంచి 1980 ఈ మధ్య. లేదా క్రింది వారిలో ఏ రచయిత చందమామ పత్రికకు సంపాదకత్వం వహించారు? ఆప్షన్లో కొడవటిగంటి కుటుంబరావు గారి పేరు ఉంటే దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కొడవటిగంటి కుటుంబరావు గారు చందమామ పత్రికకి సంపాదకత్వం వహించారు. అంతేకాకుండా ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా అన్నారు: చందమామను నా చేత కూడా చదివిస్తున్నారు. చందమామ ఏమాత్రం ఆలస్యమైనా నేను దుకాణందారుతో దెబ్బలాడుతా అని ఒక కొటేషన్ ఇచ్చి, ఈ కొటేషన్ ఎవరిది అని బిట్టు వస్తే విశ్వనాథ వారిది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే చందమామను నా చేత కూడా చదివిస్తున్నారు అని చందమామను ఉద్దేశించి ఎవరన్నారు? విశ్వనాథ. అంటే విశ్వనాథ వారు ప్రముఖ తెలుగు కవి కాబట్టి చాలా ఫేమస్ పొందినటువంటి తెలుగు కవి. అంతేకాకుండా జ్ఞానపీఠ అవార్డుని దక్కించుకున్న మొదటి తెలుగు సాహితీవేత్త కాబట్టి ఈయన కొటేషన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చందమామను నా చేత కూడా చదివిస్తున్నారు అని ఎవరు పేర్కొన్నారు అని చెప్పి విశ్వనాథ వారి గురించి అడిగే ఛాన్స్ అనేది ఉంది. మరి అంతేకాకుండా చందమామకి ఈ చందమామ అనేటటువంటి ఈ సచిత్ర వారపత్రికకి చిత్రకారుడుగా, అంటే చందమామ పత్రికలో ప్రతి కథనానికి కూడా బొమ్మల్ని వేసిన, అంటే ముఖ చిత్రం దగ్గర నుంచి చివరి పేజీ వరకు బొమ్మల్ని వేసినటువంటి ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారు. వడ్డాది పాపయ్య, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వడ్డయ్య పాపయ్య గారు చందమామ పత్రికకి ప్రముఖ చిత్రకారుడుగా ఆయన పనిచేయడం జరిగింది. చాలా మన తెలుగు దేశంలో, ఆంధ్ర దేశంలో, తెలుగు నేలలో చిత్రకారుడు అంటే వడ్డాది పాపయ్య గారే. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు. అంటే ఈ విధంగా వడ్డాది పాపయ్య అంతగా ప్రఖ్యాతికి ఎక్కారు. దాని తర్వాత వడ్డాది పాపయ్య గారి గురించి నేను తర్వాత మరొక వీడియో నేను చేస్తాను. ఈయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దాని తర్వాత ఇది చందమామకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఏదైనా ఒక ప్రముఖ రాజకీయ నాయకులు లేదా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వీరి యొక్క కొటేషన్స్ ఏమైనా పేపర్స్ మీద ఉంటే అది చందమామ గురించే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది బాలమిత్ర అనేటటువంటి పిల్లల మాసపత్రిక. ఇది 1940వ సంవత్సరంలో స్థాపించారు. ఇదిగో బాల మరియు బాలమిత్ర ఈ రెండు కూడా 1940లోనే ప్రారంభమయ్యాయి. ఇది మద్రాసు కేంద్రంగా ప్రారంభమైంది. బివి రాధాకృష్ణ గారు దీన్ని ప్రారంభించారు. బాలమిత్ర అనే పిల్లల పత్రికని బివి రాధాకృష్ణ గారు ప్రారంభించారు. ఇది తెలుగు భాష మరియు కన్నడ భాషలో వెలువడుతుంది. తెలుగు మరియు కన్నడ భాషల్లో వెలువడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది బొమ్మరిల్లు. 1971వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీ విజయబాపినీడు గారు దీన్ని ప్రారంభించారు. ఈ విజయబాపినీడు గారి అసలు పేరు గొత్తా బాపినీడు. ఇవి పిల్లల మాసపత్రికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తెలుగు అనేటటువంటి పత్రికని గిడుగు రామ్మూర్తి పంతులు గారు నిర్వహించడం జరిగింది. తెలుగు అనే పత్రికను నిర్వహించిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తర్వాత మనోరమ అనేటటువంటి మాసపత్రికని నడిపిన వారు చిలకమర్తి వారు. మనోరమ అనేటటువంటి
మాసపత్రికని నడిపారు. దేశమాత అనేటటువంటి వారపత్రికని నడిపారు. అంటే చిలకమర్తి వారు 3 పత్రికలను అంటే 2 పత్రికల్ని నడిపారు. ఒక పత్రికకి సంపాదకత్వం వహించారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 2 పత్రికల్ని నడిపారు. ఒక పత్రికకి సంపాదకత్వం వహించారు. చిలకమర్తి వారు నడిపినటువంటి మాసపత్రిక మనోరమ. మనోరమ అనేటటువంటి మాసపత్రికని నడిపారు. చిలకమర్తి వారు నడిపినటువంటి వారపత్రిక ఏది? దేశమాత. బిట్ రావచ్చండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు నడిపినటువంటి మాసపత్రిక క్రింది వాటిలో ఏది? మనోరమ. మనోరమ అనేది మాసపత్రిక. చిలకమర్తి వారు నడిపినటువంటి వారపత్రిక ఏది? చిలకమర్తి వారు నడిపినటువంటి వారపత్రిక దేశమాత. అలాగే చిలకమర్తి వారు సంపాదకత్వం వహించినటువంటి పత్రిక ఏది? జవాబు సరస్వతి. మనోరమ, దేశమాత, సరస్వతి. దాని తర్వాత చూడండి, ఇక్కడ 3 పత్రికలు ఉన్నాయండి. 3 పత్రికలు ఇక్కడ ఉన్నాయి. 1 జనవాణి, 2 ప్రజాతంత్ర, 3 కాగడ. జనవాణి, ప్రజాతంత్ర, కాగడ. జనవాణి పత్రిక, ప్రజాతంత్ర పత్రిక, కాగడ పత్రిక. ఈ 3టిని నడిపించిన వారు తాపీ ధర్మారావు గారు. తాపీ ధర్మారావు గారు నడిపిన 3 పత్రికలు ఏవి? తాపీ ధర్మారావు గారు నడిపిన 3 పత్రికలు ఏవి? 1 జనవాణి, 2 ప్రజాతంత్ర, 3 కాగడ. తర్వాత సాహితీ అనేటటువంటి ఈ పత్రికని నడిపినటువంటి వారు ఎవరు? జవాబు తల్లావజల శివశంకర శాస్త్రి. తల్లావజల శివశంకర శాస్త్రి గారు సాహితీ అనేటువంటి పత్రికని నడిపారు. తర్వాత నవ్య సాహిత్యమాల అనేటటువంటి ఈ నవ్య సాహిత్యమాల అనేటటువంటి పత్రికకి సంపాదకత్వం వహించిన వారు ఎవరు? విద్వాన్ విశ్వం గారు. విద్వాన్ విశ్వం. తర్వాత శోభ అనేటటువంటి సాహిత్య మాసపత్రికకి సాహిత్య మాసపత్రిక. శోభ అనేది సాహిత్య పత్రిక, మాసపత్రిక. దీన్ని నడిపిన వారు ఎవరు? దేవులపల్లి రామానుజరావు గారు. దేవులపల్లి రామానుజరావు గారు అంటే దీనికి సంపాదకత్వం వహించారు. దేవులపల్లి రామానుజరావు గారు సంపాదకత్వం వహించిన మరో పత్రిక గోల్కొండ పత్రిక. ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే సురవర ప్రతాపరెడ్డి గారితో పాటు ఈయన కూడా సంపాదకత్వం వహించారు. తర్వాత కళాకేలి అనేటటువంటి పత్రికకు సంపాదకత్వం వహించిన వారు ఆవంశ సోమసుందర్. కళాకేలి పత్రికతో సంబంధం ఉన్నవారు ఆవంశ సోమసుందర్. ఆవంశ సోమసుందర్ అనగానే కళాకేలి గుర్తుకు రావాలి. కళాకేలి అనగానే ఆవంశ సోమసుందర్ గుర్తుకు రావాల్సి ఉంటుంది. రావూరి భరద్వాజ్ గారు పనిచేసినటువంటి పత్రికలు క్రింది వాటిలో ఏవి? రావూరి భరద్వాజ్ గారు 3 పత్రికల్లో పనిచేశారు. 1 జమీన్ రైతు అంటే రైతుల కోసం నడిపినటువంటి పత్రిక జమీన్ పత్రిక. అలాగే సమీక్ష మరియు చిత్రసీమ అనేటటువంటి మద్రాసు పత్రిక. ఈ పత్రికా సంస్థల్లో రావూరి భరద్వాజ్ గారు పనిచేశారు. తర్వాత నండూరి రామమోహనరావు గారు సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు ఏవి? జవాబు నండూరి రామమోహనరావు గారు సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు 4 ఉన్నాయండి. 4 కూడా జ్యోతి అనే అక్షరంతో వస్తాయి. 1 జ్యోతి, 2 ఆంధ్రజ్యోతి. ప్రస్తుతం ఉంది కదా జ్యోతి, ఆంధ్రజ్యోతి. అలాగే బాలజ్యోతి, వనిత జ్యోతి. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనిత జ్యోతి. వీటిని ఆయన నడిపారు. దాని తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు ఏవి? నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు 2 ఉన్నాయి. అవి ఆంధ్రప్రభ, ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉంది ఆంధ్రప్రభ. అలాగే ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలు కూడా ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్నాయి.
ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఈ 2 పత్రికలకి నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకత్వం వహించారు. దాని తర్వాత 24వ బిట్టు, ఇక్కడ ఆంధ్రి అనేటటువంటి పత్రికకు సంపాదకత్వం వహించిన వారు ఎవరు? ఆంధ్రి పత్రిక నిర్వాహకులు లేదా సంపాదకులు ఎవరు? జవాబు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆంధ్రి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. యువజన పత్రిక సంపాదకులు ఎవరు? యువజన పత్రిక సంపాదకులు శివసాగర్. ఆయన అసలు పేరు కేజీ కృష్ణమూర్తి గారు. అలాగే జగతి సాహిత్య సాంస్కృతిక పత్రిక, జగతి సాహిత్య సాంస్కృతిక పత్రిక అనే పత్రికకు సంపాదకత్వం వహించిన వారు ఎవరు? జవాబు మాలతి చందూర్. జవాబు శ్రీమతి మాలతి చందూర్ గారు. ఇవ్వండి ఈ వీడియోలోన పత్రికలకు సంబంధించినటువంటి సమాచారం. మరింత సమాచారంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.